ఉదయం 10 గంటల సమయం. పని కోసం టౌన్కి వచ్చిన పేద కోడలు అనామికకి కస్టమర్స్ లేక ఖాళీగా ఉన్న ఒక మొబైల్ షాప్ కనబడుతుంది. ఈ షాప్ ఖాళీగా ఉంది, ఇందులోకెళ్ళి పని కోసం అడుగుదాం అని అనామిక ఆ షాపులోకొస్తుంది. ఆ షాపులో పనిచేస్తున్న కిషోర్ అనామిక అవతారం చూసి, ఏమ్మా, మొబైల్ కొనడానికి వచ్చావా, కొట్టేయడానికి వచ్చావా? ఆ రెండు కాదన్నా, పని కోసమని వచ్చాను. ఉన్న నాకే పని సరిగ్గా లేక ఈగలు దోమలు కొడుతున్నాను. వాటిని కొట్టడానికి నువ్వు అవసరం లేదులే, నాకు చాలా బలం ఉంది, పో అమ్మా. అది కాదన్నా, పని కోసం మందారపల్లి నుంచి నడుచుకుంటూ వచ్చాను అని చెప్పగానే కిషోర్ ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇక్కడి నుంచి మందారపల్లి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చావా? అవి కాళ్ళా లేదంటే ఐరన్ రాడ్లా? అంత దూరం ఇంత దూరం అని నేను ఆలోచించలేదన్నా. పని కావాలి. 2 రోజుల నుంచి నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నాను. ఇక నా వల్ల అయ్యేలేదు, అందుకే పని కోసమని వచ్చాను. ఉవ్వమ్మా, నువ్వు చెప్తుంటే నాకే భయంగా ఉంది, వెళ్ళు తల్లి అని చెప్పగానే అనామిక ఆ షాప్ నుంచి బయటకొస్తుంది. అలా రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే రోడ్డు మీద మరో పక్కగా అత్తగారు శారద, మనవడు హరీషు, మనవరాలు భవ్యని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఒక ఇంటి ముందు ఆగుతారు. ఆ ఇంట్లో నుంచి అఖిల అన్నం కూర ఉన్న ఒక గిన్నెని, నీళ్ల బాటిల్ని పట్టుకుని బయటకొస్తుంది. పిల్లలు అన్నం కూర చూడగానే సంతోషపడతారు. అక్కడ కూర్చొని తినండి అని చెప్పి శారదకిచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. శారద పిల్లలతో కలిసి పిల్లలకి తినిపిస్తూ తను తింటూ, నా కోళ్ళ అనామికకి తినడానికి ఏమైనా దొరికిందో లేదో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనామిక ఒక హోటల్లోకి వెళ్తుంది. కౌంటర్ మీద కూర్చొని ఉన్న భూషణ్ అనామికని చూస్తాడు. చెప్పమ్మా, ఏం తింటావు? తినాలనే ఉంది బాబాయ్, కానీ డబ్బుల్లేవు. ఏదైనా పనుంటే చెప్పండి బాబాయ్, ఆ పని చేసి ఇంత అన్నం తింటాను, బాగా ఆకలిగా ఉంది అని చెబుతూ ఉంటుంది అనామిక. అప్పుడు భూషణ్కి పేద కోడలు అనామిక మీద జాలి కలగలేదు, పైగా కోపమొచ్చింది. కోపంగా అనామికాని చూస్తూ, వెళ్ళమ్మా వెళ్ళు, ఇక్కడ పండ్లు గిన్లు ఏమీ లేవు అని కసిరినట్టుగా అనటంతో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ హోటల్లో ఒక దగ్గర కూర్చొని అన్నం తింటున్న సుజాత అనామిక బాధని అర్థం చేసుకుంటుంది. ఇలా చూడమ్మా, ఒకసారిలారా అని పిలవగానే ఆ పిలుపు విని అనామిక సుజాత దగ్గరికి వస్తుంది. సుజాత పక్కన కూర్చుంటుంది. సర్వర్ వచ్చి ఒక ఆకు వేసి ఆకు నిండా అన్నం పెట్టి కూరలు వేసి వెళ్ళిపోతాడు. అనామిక సుజాతని కన్నీళ్లతో చూస్తుంది. ముందుగా తింటల్లి, ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే అనామిక కృతజ్ఞతగా దండం పెడుతుంది. తినమ్మా, నేను ఆ పేదరికం నుంచే వచ్చాను. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తినమ్మా, తిను అని చెప్పగానే అనామిక అన్నం తింటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ మహాతల్లి పుణ్యమా అని ఇక్కడ నాకు కడుపు నిండుతుంది. అక్కడ అత్తయ్య, పిల్లలు హరీష్, భవ్యలు ఏమైనా తిన్నారో లేదో దేవుడా, నా పిల్లల ఆకలి తీర్చండి అని వేడుకుంటూనే భోజనం చేస్తుంది. ఇక మరోపక్క కడుపు నిండా భోజనం చేసిన శారద హరీషు, భవ్యని తీసుకొని అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. నా కోడలికి ఏమైనా పని దొరికిందో లేదో అని అనుకుంటూనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సుజాత అన్నం తిన్న అనామికాని తీసుకుని ఒక సమోసాల బండి దగ్గరికి వస్తుంది. అక్కడ గోవింద్ సమోసాలు తయారు చేస్తూ సమోసాల బండిని నడుపుతూ ఉంటాడు. గోవింద్ సుజాతకు బాగా తెలిసినవాడు కావటంతో, యారా గోవిందు, బాగున్నావా? బాగున్నానక్క. ఏంటక్క, వారం రోజుల నుంచి కనిపించటమే లేదు, ఎక్కడికి వెళ్ళారు? నా విషయం పక్కన పెడితే ఈ పేద కోడలి పేరు అనామిక. పని కోసం చూస్తుంటే నువ్వు పనివాళ్లు కావాలని చెప్పిన విషయం గుర్తుకొచ్చి తీసుకొని వచ్చాను. నీ దగ్గర ఈ అమ్మాయిని పనికి పెట్టుకో. నువ్వు చెప్పిన తర్వాత కాదంటానక్క, ఇదిగో ఈ క్షణమే పనిలో చేరిపో అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. మీలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు కనుకే సమయానికి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. మీరు ఎప్పటికీ ఇలా సహాయం చేస్తూ ఉండాలి అని చెప్పగానే సుజాత నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇక సమోసాల బండి దగ్గర అనామిక పని చేయటం మొదలుపెట్టింది. సమోసాల కోసం వచ్చేవారికి ఎవరు ఎన్ని తింటారో తెలుసుకుని వాళ్ళకి ఆ సమోసాలని ప్లేట్లో పెట్టి ఇస్తూ ఉంటుంది. అనామిక చకచకా పనిచేస్తూ ఉండడంతో గోవిందు సంతోషపడతాడు. కొంచెం సమయం గడుస్తుంది. అన్నయ్య, ఈరోజు మొదటి రోజు కదా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. పిల్లలు ఇంటి దగ్గర నా కోసమని ఎదురు చూస్తూ ఉంటారు.
వాళ్ళ కోసం 2 సమోసాలు తీసుకెళ్తాను. అయ్యో, తప్పకుండా తీసుకెళ్ళి అనామిక. రేపటి నుంచి మాత్రం రాత్రి 9 వరకు ఉండాలి తప్పకుండా ఉంటానన్నయ్య. అని చెప్పగానే అనామికకి ఒక 2 సమోసాలు కట్టిన కవర్ని గోవింద్ ఇస్తాడు. అనామిక వాటిని తీసుకుని సంతోషంగా బస్టాండ్ వైపు నడుస్తూ ఉంటుంది. ఇంతలో శారద కూడా పిల్లల్ని తీసుకుని బస్టాండ్ దగ్గరికి వస్తుంది. పిల్లలు తల్లిని చూసి సంతోషపడతారు. అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఇక మందారపల్లి గ్రామంలో మట్టి ఇంటి ముందు ఒక మంచం వేసుకుని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరూ ఎక్కడా పని దొరకటం లేదని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా ఇంటికి రాని అత్తాకోడళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని ఇక అప్పుడే అత్తాకోడళ్ళు ఇంటికొస్తారు. అనామికకి ఒక సమోసాల బండి దగ్గర పని దొరికిందని తెలుసుకొని సంతోషపడతారు. మరుసటి రోజు నుంచి పేద కోడలు అనామిక పొద్దున్నే నిద్రలేచి ఊరి నుంచి నడుచుకుంటూ గోవింద్ సమోసాల బండి దగ్గరకు వస్తుంది. అక్కడే గోవింద్ చెప్పే పనులన్నీ చేస్తూ సమోసాలు ఎలా తయారు చేస్తున్నాడో కూడా చూసేది. ఆ సమోసా తయారీ విధానం బాగా గుర్తుపెట్టుకుంది అనామిక. ఇక రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల కోసం, ఇంట్లోని పెద్దవారి కోసం కొన్ని సమోసాలని గోవిందుని అడిగి మరీ తీసుకెళ్లేది. గోవింద్ వాటిని రాసిపెట్టుకునేవాడు. అలా 1 నెల రోజులు గడుస్తాయి. ఆ రోజు జీతం ఇస్తానని చెప్పిన రోజు అనామిక ఇంటికి వెళ్తూ, అన్నయ్య, జీతం డబ్బులిస్తే నేను వెళ్తాను. జీతం డబ్బులా? ఎక్కడవనామిక? రోజంతా పనిచేస్తూ ఇంటికెళ్ళేటప్పుడు సమోసాలు తీసుకెళ్తున్నావు కదా, ఇంకా నీకు జీతం డబ్బులు ఎక్కడివి అని అనగానే అనామికకి చాలా బాధేస్తుంది. బాధగా, అయ్యో అన్నయ్య, మీరలా అనొద్దు. కష్టపడి పని చేశాను, నన్ను మోసం చేయకండి. అయ్యో బాలేదానివే, నేను నిన్ను మోసం చేయడం ఏంటమ్మా? పని చేస్తున్నావు, సమోసాలు తీసుకెళ్తున్నావు, దానికి దీనికి చెల్లుబాటైంది. డబ్బులేవేంలో, వెళ్ళేలు. గోవిందన్న ఆ మాటలకి అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవి మీరు అన్నయ్యలా ఇచ్చారని తీసుకున్నాను, కానీ జీతం డబ్బులకి సరిపెట్టుకుంటారని అనుకోలేదు. మీరు కూడా ముందు ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఎల్లు, రేపటి నుంచి పనిలోకి రా మాకు అని చెప్పి గోవింద్ అనామికని నెట్టేసి వెళ్ళిపోతాడు. అనామిక బాధపడుతూ ఇంటికొస్తుంది. జీతం డబ్బులు తీసుకొస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న శారద, ప్రసాదు, రమేష్లకి ఏడుస్తూ ఇంటికొచ్చిన అనామిక గోవింద్ చేసిన మోసం గురించి చెప్తుంది. ఇక మరుసటి రోజున ప్రసాదు, రమేష్లు అనామికని తీసుకుని గోవింద్ దగ్గరకొచ్చి మోసం చేసినందుకు బాగా కొడతారు. గోవింద్ ఆ దెబ్బలతో అనామిక ఊరికొచ్చి పెద్ద మనిషి చలపతికి జరిగిన అన్యాయం గురించి చెప్తాడు. చలపతి, గోవిందు దూరపు చుట్టాలు కావటంతో చలపతి తన యొక్క పలుకుబడిని ఉపయోగించి పోలీసులతో రమేషు, ప్రసాద్లని అరెస్టు చేయించి లాకప్లో ఉంచుతాడు. అయ్యా, మా ఆయన్ని మావయ్యని వదిలిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. కావాల్సింది పుణ్యం కాదు అనామిక, నష్టపరిహారం. గోవిందుని కొట్టినందుకు, వాడి సమోసాల బండిని నాశనం చేసినందుకు మీరు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. బాబుగారు, మేం పేదాళ్ళం, తినడానికి తిండి సరిగ్గా లేని వాళ్ళం. ఇక నష్టపరిహారం ఎలా ఇవ్వగలం బాబు? కావాల్సిన డబ్బు నేనిస్తాను. సమోసాల బండి పెట్టుకోండి, సమోసాలు అమ్మండి. నా అప్పు గోవింద్ నష్టపరిహారం తీరిన తర్వాత ఆ బండి మీకే చెందుతుంది. చలపతి ఇలా చెప్పగానే అత్తాకోడళ్ళు సంతోషపడతారు. చలపతి దగ్గర డబ్బు తీసుకుంటారు. గోవింద్ చేతిలో మోసపోయిన అనామిక పెద్దవాళ్ల మాటలు నమ్మటానికి లేదని ఈసారి ఒక ఒప్పంద పత్రం రాయించుకుంటుంది తెలివిగా. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదేంటి పెద్దయ్యా, ఆ పేదవాళ్ళకి అలాంటి అవకాశం ఎందుకిచ్చావు? వాళ్ళు సమోసాలు చేసి అమ్మి డబ్బులు సంపాదించి మన నష్టపరిహారం తీర్చినప్పుడు గదా ఆ సమోసాల బండి వాళ్ళ సొంతం అయ్యేది. నువ్వు కంగారు పడకు, నేనన్నీ ఆలోచించే ఇలా చేశాను అని చెప్పటంతో గోవిందేవి మాట్లాడకుండా ఉంటాడు. పేదకోడలు అనామిక టౌన్లో గోవింద్ పెట్టిన చోటే సమోసాల బండి పెడుతుంది. గోవింద్ చేసిన సమోసాల కంటే బాగా రుచిగా వీళ్ళు సమోసాలు తయారు చేస్తూ ఉండడంతో అనామిక దగ్గర రోజుకి సమోసాలు తినేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దాంతో డబ్బులు కూడా బాగా వస్తూ ఉంటాయి. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి చలపతికిచ్చేసి నష్టపరిహారం ముట్టినట్టుగా సంతకం కూడా చేయించుకుంటారు. ఇక పోలీస్ స్టేషన్ నుంచి ప్రసాదు, రమేష్లు ఇంటికొస్తారు. పేదవాళ్లు కదా అని చలపతి, గోవిందు కలిసి దెబ్బ కొట్టాలని చూశారు. కానీ విధాత మాత్రం పేద కోడలు అనామిక పక్కనే న్యాయం ఉంది కాబట్టి న్యాయం గెలిచేలా చేశాడు ఆ భగవంతుడు.
అనామిక గెలిచింది. ఇక అప్పట్నుంచి అనామిక ప్రతిరోజు సమోసాల బండి పెట్టుకుని బాగా సంపాదించుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రాత్రి సమయం 12 గంటలు. డాబా ఇంట్లోని తమ బెడ్రూంలో పడుకున్న పేద కోడలు అనామిక మెలకు వచ్చి పక్కకు చూసింది. తన భర్త రమేష్ కనిపించలేదు. ఆ సమయంలో రమేష్ డాబా మీద తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అనామికకి సంధ్య గురించి చెప్పాలా వద్దా? చెప్తే నువ్వేం చేయకుండానే ఆ అమ్మాయి మీ మీద ఎందుకు నిందలు వేస్తుందని గొడవ చేస్తుంది. చెప్పకపోతే ఇదంతా నిజం కాబట్టే మీరు నాకు చెప్పలేదు. మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే, నా మీద నిజంగా ప్రేమే ఉంటే నిజాయితీగా వచ్చి నాతో చెప్పేవారని గొడవ చేస్తుంది. ఈ సంధ్య మూలంగా డ్యూటీ పోయిందని చెప్తే అనామిక ఏముంటుందో ఏమో, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ రమేష్ ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడే అనామిక బయటకొస్తుంది. బయట ఎండిపోయిన తులసి మొక్క కోట కనబడుతుంది. అంతగా పట్టించుకోకుండా రమేష్ దగ్గరికి వస్తుంది. అప్పటి నుంచి ఇలా పైనే తిరుగుతూ ఉన్నారా? అవుననామిక, నా మనసేమి బాగోలేదు. తినటానికి రాలేదు, పడుకోవడానికి కూడా రాలేదు. ఏమైందండి? ఏమీ లేదులే అనామిక, ఆకలి వేయలేదు కాబట్టి తినటానికి రాలేదు. నిద్ర రావటం లేదు, అందుకే పడుకోవటానికి ఇంకా రాలేదు. అంతే అనామిక, వేరే ఏమీ లేదు. నా దగ్గరేమైనా దాస్తున్నారా అని అనగానే రమేష్ కొంచెం కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ, అబ్బే అలాంటిదేమీ లేదనామిక, అయినా నీ దగ్గర దాచిపెట్టడానికి నా దగ్గరే ఉంటే చెప్పు. ఏమీ లేవు అని చెబుతూ ఉండగా శారద డాబా మీదకి వెళ్లే మెట్ల దగ్గరికి వస్తుంది. బాబు రమేషు, కోళ్ళ అనామిక, ఇంత రాత్రిపూట పడుకోకుండా డాబా పైన ఏం చేస్తున్నారు? వెళ్ళి పడుకోండి. ఏమైనా ఉంటే పొద్దున్నే మాట్లాడుకోండి. రండి, కిందకి రండి. అలాగేనమ్మా, వస్తున్నాం. నేను ఆయన్ని తీసుకొని వస్తాను, మీరు పదండి అత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎండిపోయిన తులసి మొక్క కోట కనిపిస్తుంది శారదకి. శారద ఏమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. డాబా మీదున్న అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇప్పుడు నేను ఈయనకి కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పాడని చెప్తే ఇంకా టెన్షన్ పడతాడు. ఇప్పుడైనా దేని గురించో బాగా ఆలోచన చేస్తున్నారు అని అనుకుని ఏమీ మాట్లాడకుండా రమేష్ని తీసుకుని కిందకు వెళ్తుంది. ఇక మరుసటి రోజు జైత్ర ఇంజనీరింగ్ కాలేజ్ అది. ప్రిన్సిపల్ రాజగోపాల్ ముందు పేద కోడలు అనామిక కొంచెం టెన్షన్ పడుతూ నిలబడి ఉంటుంది. చెప్పండి సార్, ఫోన్ చేసి నన్ను ఎందుకు రమ్మన్నారు? అమ్మా సంధ్య అని రాజగోపాల్ పిలవగానే చీరకట్టులో పద్ధతిగా ఉన్న సంధ్య ఆ గదిలోకి వస్తుంది. అనామిక, ఈ అమ్మాయి పేరు సంధ్య. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయి గురించి నాకెందుకు సార్? మీ ఆయన నడిపిస్తున్న బస్సులో మొదటగా ఎక్కేది, చివరిన దిగేది తనే. అయితే ఇప్పుడు ఏమైంది సార్? గత కొంతకాలంగా మీ ఆయన రమేష్ తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడంట, వల్గర్గా మాట్లాడుతున్నాడంట. చెప్పమ్మా సంధ్య అని రాజగోపాల్ అనగానే సంధ్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. అందుకే మీ ఆయన్ని పనిలో నుంచి తీసేశాం అని చెప్పగానే అనామికకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. కన్నీళ్లతో ఆ గది నుంచి బయటకొస్తుంది. భర్త రమేష్ కనిపిస్తాడు. అసహ్యంగా ముఖం పెట్టి అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటే రమేష్ తన వెనకాలే నడుస్తూ బ్రతిమాలింపుగా ఇలా అంటాడు, అనామిక, కొంచెం నేను చెప్పేది కూడా విను. ఆ సంధి చెప్తుందంతా అబద్ధం. ఇంతకాలం మీరెంతో మంచివారనుకున్నాను. అలా అనుకోవడం తప్పని నాకిప్పుడే తెలిసింది. ఎంత కాదనుకున్నా మీరు మగాడే కదా. అసలే వంకర బుద్ధి. ఒక అమ్మాయి ఇంతకంటే ఎలా నిజం చెప్తుంది? సాటి స్త్రీగా నేను అర్థం చేసుకోగలను అని కోపంగా తమ డాబా ఇంటికొస్తుంది. ఎండిపోయిన తులసి మొక్క కోట కనిపిస్తుంది. అనామిక లోపలికి వెళ్లి తలుపేసుకుంటుంది. తనతో పాటు రమేష్ కూడా ఇంటికి చేరుకుంటాడు. ఇంటి బయటే కంగారు పడుతూ ఉంటాడు. అనామిక తలుపు తీసి పురుగుల మందు సీసా పట్టుకుని ఏడుస్తూ రమేష్ దగ్గరికొస్తుంది. రమేష్ ఆ సీసాను చూసి కంగారు పడుతూ అనామికాని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అనామిక, నువ్వనుకుంటున్నట్టుగా
నాకు సంధ్యకి మధ్య ఏమీ లేదు. నేను నమ్మను. ఏమీ లేకపోతే కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను పిలిచి ఈ విషయం ఎందుకు చెప్తాడు? అయ్యో, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను, నువ్వు వినా నమిక. ఇలా తొందరపడితే ఎలా చెప్పు? మీరు చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయిందిగా. నేను మిమ్మల్ని నమ్మను. నమ్మి తీరాల నమిక. నేను ఒక బస్సు డ్రైవర్ని. తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. నేను స్నేహం అనుకున్నాను, కానీ తను ప్రేమ అనుకుంది. అది నా తప్పు కాదు కదా. మీరెన్ని చెప్పినా నేను నమ్మను. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఇక నేను బ్రతకలేను. సంధ్యని పెళ్లి చేసుకుని పిల్లల్ని పట్టించుకోకుండా మాత్రం ప్రేతాత్మగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. అయ్యో అనామిక, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకు ఆ సంధ్యకి ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉండగానే అనామిక గబగబా తన చేతిలో ఉన్న పురుగుల మందు సీసాని తాగబోతుంది. అంతే, రమేష్ ఆ పురుగుల మందు సీసాని గబుక్కున లాక్కొని తాగేస్తాడు. అది చూసిన అనామిక కంగారు పడుతుంది. గట్టిగట్టిగా కేకలు వేస్తుంది. అత్తయ్య, మావయ్య, ఆయన పురుగుల మందు తాగాడు, బయటికి రండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అరుస్తుంది. శారదా ప్రసాదులతో పాటు ఇంట్లో ఉన్న పిల్లలు హరీషు, భవ్య కూడా కంగారు పడుతూ బయటకొస్తారు. రమేష్ పురుగుల మందు తాగి నేల మీద పడిపోతాడు. బాబు రమేష్. రమేషు, ఏమైంది బాబు? నాన్నా, లేనాన్నా. నాన్నా, ఏమైంది నాన్నా? లేనన్నా, నువ్వు మాకు కావాలి నాన్నా అని పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. అనామిక వెంటనే రమేష్ సెల్ ఫోన్ తీసుకుని అంబులెన్స్కి కాల్ చేస్తుంది. రమేష్ నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూస్తున్న శారద విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో రమేష్, విషం తాగాల్సిన కష్టం నీకేమొచ్చిందిరా బాబు అని అంటూ ఉండగా అంబులెన్స్ వచ్చింది. రమేష్ నెక్కించుకుని అనామిక దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది. అక్కడ రమేష్ని బెడ్ మీద పడుకోబెడతారు. డాక్టర్ సుధాకర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆటోలో శారదా, ప్రసాదు పిల్లలు ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. బాబు ఎలా ఉన్నాడు అనామిక? లోపలికి తీసుకెళ్లారత్తయ్య. కోడ్లా, అసలాడు పురుగుల మందు ఎందుకు దాగాడమ్మా? అది నేను తాగాలని తెచ్చుకున్నాను మావయ్య అని చెప్పగానే శారదా, ప్రసాద్ ఇద్దరు తెల్ల ముఖాలేసుకొని ఒకరిని ఒకరు చూసుకుంటారు. హరీషు, భవ్య ఆ మాట విని పరుగున అనామిక దగ్గరకొచ్చి గట్టిగా హత్తుకుంటారు. పురుగుల మందు తాగడం అంటే నీళ్లు దాగినట్టని నువ్వు కొడుకు అనుకున్నారా కోడలా? అయినా వాడు డ్రైవర్గా పనిచేస్తూ మనకే కష్టం రాకుండా చూసుకుంటున్నాడు కదా. నువ్వెందుకు పురుగుల మందు తాగాలని అనుకున్నావు అని అడగ్గానే అనామిక కాలేజ్లో ప్రిన్సిపల్ చెప్పింది మొత్తం అత్తామావకి చెప్పేస్తుంది. అది విన్న శారదా, ప్రసాదులు షాక్ అవుతారు. ఇంతలో డాక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. విషం మెదడుకు ఎక్కింది, ఇక దేవుడి మీద భారం వెయ్యండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అనామిక బాధపడుతూ ఇంటికొస్తుంది. పూజా సామాగ్రి ఉన్న బుట్టను తీసుకుని గుడికెళ్తూ ఉంటే ఒక స్వామీజీ ఎదురుపడతాడు. అనామిక ఆ స్వామీజీని చూసి దండం పెడుతుంది. తప్పు చేసి ఇప్పుడేడిస్తే ఏం లాభం తల్లి? నేను నీకు ఈ తులసి మొక్క ఇచ్చి రోజూ పూజ చేయి తల్లి, ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పి వెళ్ళాను అని చెప్పగానే అనామిక ఏడుస్తూ ఎండిపోయిన తులసి మొక్కని చూస్తుంది. అత్యాశకు పోయి కొన్నాళ్ళు పూజ చేసి బంగారం కోరుకున్నావు. తులసి మొక్క బంగారం ఇవ్వలేదని పూజ చేయటం మానేశావు. ఇప్పుడు చూడు, తులసి మొక్క ఎండిపోయింది. నీ జీవితం తలకిందులయ్యింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి? చూడమ్మా, తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదమైంది. ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం ఎంతో శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అత్యాశ విడిచి ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమ తీసుకొని తులసి చెట్టుకి పూజ చేయి తల్లి. నీ సౌభాగ్యం నిలుస్తుంది, నీ మనసులోని కోరిక తీరిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ. అనామిక ఆ స్వామీజీ చెప్పినట్టుగానే భక్తి శ్రద్ధలతో తులసి మొక్కకి నీళ్లు పోసి పసుపు, కుంకుమలు చల్లి నిష్టగా పూజ చేస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మొక్క నిదానంగా పచ్చబడుతూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో ఉన్న రమేషు కోలుకుంటూ ఉంటాడు. వావ్, దిస్ ఈజ్ వండర్. చనిపోతాడు అనుకున్న మనిషి బ్రతికాడు. కానీ హాస్పిటల్ బిల్లు మాత్రం చాలా అయింది. మీరెలా కడతారు?
2 రోజుల్లో కట్టి రమేష్ను ఇంటికి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. అనామిక ఇంటికొచ్చి తులసి పూజ చేస్తుంది. స్వచ్ఛమైన మనసుతో అనామిక చేస్తున్న పూజకు తులసి చెట్టు వెలుగుతూ ప్రసన్నమవుతుంది. బాధపడకు అనామిక, ఇదిగో నీ భర్తను ఇంటికి తెచ్చుకో అని చెప్పగానే తులసి కోటలో నుంచి బంగారం బయటకొస్తుంది. అది చూసిన అనామిక చాలా సంతోషపడుతుంది. దన్నం పెడుతూ అనామిక ఆ బంగారాన్ని తీసుకెళ్లి అమ్మి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టేస్తుంది. ఆ తర్వాత రమేష్ని తీసుకుని ఇంటికొస్తుంది. ఇంటి ముందు పచ్చగా వెలుగుతున్న తులసి మొక్కకి ఇంటిల్లిపాది దన్నం పెడుతూ ఉండగా అప్పుడే సంధ్య వాళ్ళింటికొస్తుంది. బాధపడుతూ ఇలా అంటుంది. ఇందులో రమేష్ గారు తప్పులేదండి. అతని మంచి మనసును ప్రవర్తనని చూసి నేనే ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి కూడా తీసుకొచ్చాను. అప్పుడు కూడా నా అనామికకి అన్యాయం చేయలేననే చెప్పాడు. అందుకే నేను ఇలా ఆలోచించి మా ప్రిన్సిపల్ గారికి చెప్పాను. నన్ను మన్నించండి, నేను చేసిన తప్పుకి పెళ్లి కాకుండా తగిన శిక్షే పడింది నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ చేసిన తప్పేదీ లేదని తెలియగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఇక ఆ రోజు నుంచి అనామిక తులసి మొక్కకి ఉదయం సాయంత్రం పూజ చేస్తూ సంతోషంగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.